చూడాలని బాబుని చంపేసింది. బాబుని పైనుంచి గిరాటేస్తే మళ్ళీ ఎలా వస్తాడ్రా? Hot green tea for you. Tanya. తీసుకోమ్మా. Tanya. For God's sake, leave me alone. అమ్మా. అమ్మ గురించి ఆలోచిస్తూ ఏమైపోయిందని బాధపడుతూ నాకు పిచ్చెక్కిపోతుంది. ఏమీ అర్థం కావట్లేదు. నాకు నిద్ర కూడా పట్టట్లేదు. కానీ నువ్వు మాత్రం కూల్గా ఏమీ జరగనట్టు, ఏ బాధ లేనట్టు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ప్రశాంతంగా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. నీ ఫేస్ లో ఏ మూల కూడా కొద్దిగా అయినా ఏ బాధ కనబడట్లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం? ఎలా ఉండగలుగుతున్నావు డాడ్? I don't understand. చాలా విచిత్రంగా ఉంది. బాధ లేదని ఎందుకు అనుకుంటున్నావమ్మా? బాధున్న వాళ్ళు ఇలా ఉండా డాడ్. ఎప్పుడు చూసినా గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నావు. బయట తిరిగింది లేదు, వెతికింది లేదు, ఎవరిని అడిగింది లేదు. అమ్మ కోసం ఎవరికి ఫోన్ చేసింది లేదు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ ఎదురుగా ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇదే యూఎస్ లో ఉంటుంటే పాపం మా డాడ్ అమ్మ కోసం సీరియస్ గా వెతికేస్తున్నాడు అని అనుకునేదాన్ని. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానమ్మా. కానీ డోంట్ ట్రై టు బ్లఫ్. అది ఇంకా పెద్ద తప్పు. చూడ్ డాడ్, నాలో ఓపిక అయిపోయింది. ఇక నేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాను. మా అమ్మని నేనే వెతుక్కుంటాను. ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ హెల్ప్. నువ్వు ముసుగుదాన్ని పడుకో. నేను పోలీస్ కమిషనర్ గారికి కాల్ చేశాను. తన్యా ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. నాకు చెప్పకుండా ఎందుకు ఫోన్ చేశావమ్మా? ఏ చేయకూడదా? తప్పేంటి? తప్పని కాదమ్మా. మరి ఆల్రెడీ నేను ఆయన అప్రోచ్ అయ్యాను, హెల్ప్ చేస్తాను అన్నారు. మళ్ళీ నువ్వు కూడా ప్రెజర్ పెడితే ఆయన ఏమైనా అనుకుంటారమ్మా. అనుకోని తిట్టుకోని, ఐ డోంట్ మైండ్. అలా కాదమ్మా, బాగోదు. కమిషనర్ గారితో నేను మాట్లాడతాను, నేను వెళ్తాను. నువ్వు వద్దమ్మా. నో, నా ట్రయల్స్ నావి, నీకు సంబంధం లేదు. నా దారికి అడ్డం రాకు. అమ్మా అమ్మా తన్యా, అమ్మా తన్యా, నేను చెప్పేది విను. తన్యా, నా మాట వినమ్మా, వెళ్ళొద్దమ్మా. కమిషనర్ గారితో నువ్వు మాట్లాడటం బాగోదు, నేను మాట్లాడతాను. లీవ్ ఇట్ మీ, నేను మాట్లాడతానమ్మా. నథింగ్ డూయింగ్. మా అమ్మ జాడ తెలుసుకునే వరకు నిద్రపోను, ఎవరిని నిద్రపోనివ్వను. తన్యా, అమ్మా తన్యా, మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు. ఎస్, నాకు తెలుసా. డాడ్, ఆగు. ఎక్కడుంది అమ్మ? ఎక్కడుంది? నన్ను ఇప్పుడేం అడుక్కో. సమయం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. నో, ఒప్పుకోను. ఇప్పుడే చెప్పి తీరాలి. ఈ క్షణంలోనే చెప్పి తీరాలి. అది కుదరదు. ఎందుకు కుదరదు?
తన్యా, ట్రై టు అండర్స్టాండ్. బలమైన కారణం ఉంటే తప్ప నేనింత మొండిగా ఉండనని నీకు తెలుసు. ఆ కారణమేంటో నువ్వు చెప్తే గాని నేను వదలను. నీకంటే నేను మొండిదని ఆ విషయం నీకు కూడా తెలుసు. తనే వస్తానని అమ్మ మాటిచ్చింది. అమ్మ మాటని గౌరవిద్దాం, వెయిట్ చేద్దాం. అమ్మ అలా అనుండదు. నిజమమ్మా. నో, నీ మాటలు నమ్మను. ఐ లాస్ట్ ఫెయిత్ ఆన్ యూ. అమ్మ ఎక్కడుందో చెప్పు, నేనే వెళ్ళి అమ్మతో మాట్లాడతాను, దగ్గరుండి తీసుకొస్తాను. తన్యా, ట్రై టు అండర్స్టాండ్. అమ్మ ఒక ముఖ్యమైన పనిలో ఉంది. మనకంటే ముఖ్యమైందా? ఏంటా పని? నువ్వు చిన్నపిల్లవి, ఇవన్నీ నీకు చెప్పకూడదు. చెప్పినా నీకు అర్థం కాదు. వదిలేయమ్మా. అర్థమైంది డాడ్, బాగా అర్థమైంది. నీ కారణంగానే అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ తిరిగి రావటం నీకిష్టం లేదు, కానీ మా కోసం వెతుకుతున్నట్టు నాటకం ఆడుతున్నావు. నేను వెళ్ళి అమ్మని ఎక్కడ తీసుకొస్తాను అని భయం, అందుకే అమ్మ ఎక్కడుందో చెప్పకుండా అవాయిడ్ చేస్తున్నావు. తన్యా, ప్లీజ్ అమ్మా. అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి డాడ్. తన్యా, అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి డాడ్. అమ్మ ఎక్కడుందో చెప్పకపోతేనే తట్టుకోలేకపోతున్నావే. నువ్వసలు ఆ అమ్మ కడుపున పుట్టలేదు అనే నిజం తెలిస్తే ఏమైపోతావమ్మా? ఏమైపోతావమ్మా? భయంగా ఉంది. సందీప్, డాక్టర్, ఇంజెక్షన్ ఇచ్చాను, పురుగు వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఇట్స్ ఎ సైకిక్ ప్రాబ్లం. ఏ నిమిషాన పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పలేం. హాస్పిటల్లో జాయిన్ చేయండి. డాక్టర్స్ అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ జరగాలి. నో, అది కుదరదు.
డాక్టర్, పేషెంట్ ఇక్కడే ఉంటుంది. ట్రీట్మెంట్కి ఇక్కడే అరేంజ్మెంట్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అది కాదు మిస్టర్ సందీప్. డాక్టర్, ఇది మా పరువుకు సంబంధించిన విషయం. నా భార్యకు పిచ్చి అని బయట ప్రపంచానికి తెలియకూడదు. నాకు తెలిసి షీఈ్ ఇన్ డీప్ డిప్రెషన్. చనిపోయిన తన బిడ్డ గుర్తొచ్చి దిగులు పెట్టుకుంది. ఆ బిడ్డ బ్రతికున్నాడు అని భ్రమలోకి వెళ్ళింది. నేను దగ్గరుండి కౌన్సిలింగ్ చేస్తాను. నేను భ్రమ నుండి బయటికి తీసుకొస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది. అది కాదు మిస్టర్ సందీప్. డాక్టర్, మీ కోఆపరేషన్ కావాలి. ట్రీట్మెంట్ ఇక్కడే జరగాలి. ప్లీజ్. ఇట్స్ ఓకే సందీప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు పిచ్చిదానివే అంటాను. ఇంకెప్పుడు చచ్చిపోయిన బాబు గురించి మాట్లాడుకు. బతికున్నాడని బుకాయించుకు. ఎవరు నమ్మరు. రూపకి పిచ్చి అని అందరూ నమ్మేసినట్లే. ఇక బయటికి తరవడమే మిగిలింది. సందీప్, రూపు కదులుతోంది. ప్రవహిస్తున్నట్లుంది.
నీకే చెప్పేది. లేదు, మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. నిన్ను చంపి గాని నేను వదలను. రూపా! సారీ రూపా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నన్ను కొట్టినందుక? మన బాబు బ్రతికున్నాడు అని నేను చెబుతున్నా ఎన్ని రోజులు నమ్మనందుక? అంటే అంటే మన బాబు బ్రతికే ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పటికైనా నా మాట నమ్ముతున్నావా? థ్యాంక్స్ సందీప్, థ్యాంక్ యూ. చెప్పలేనంత సంతోషంగా ఉంది. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నా మాట నమ్ముతావని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద సందీప్, వెళ్దాం పద. మన బాబుని వెతుక్కోవడానికి వెళ్దాం. నేను సారీ చెప్పింది ఎందుకు?
శిక్ష కాదు రూపా. ముందు జాగ్రత్త. కావాలని నువ్వేం తప్పు చేయలేదు. నీకు తెలియకుండా సడన్ గా సైకిక్ గా బిహేవ్ చేస్తున్నావు. దానివల్ల ఇంట్లో వాళ్ళకే కాదు, నీకు కూడా ప్రమాదమే. ఏమే పిచ్చి మారాణి, ఎలా ఉంది నా దెబ్బ? అదిరిందా?